హలో బయాస్, ఈరోజు మనం క్రిస్మస్ లైట్స్ చూడటానికి వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, మా కొంచెం దగ్గరలోనే ఒక 20 మినిట్స్ హైవేలో. మా ఇంట్లో బోరు ఆడుతుంది, అందుకే ఏం చేయాలో అర్థం కాక వెళ్తున్నాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు ఎండ్ వరకు చూడట్లేదు. అంటే మీకు ఇంకా తెలియదు కదా నా గురించి, అందుకే ఏం చూడట్లేదేమో. బట్ ఇప్పటి నుంచి చూడండి, దట్స్ ఓకే. కొన్నాళ్ళు అయితే అందరం పరిచయం అవుతాం. ఓకే, ఇక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. లెఫ్ట్కి వెళ్తే లైట్స్, రైట్కి వెళ్తే ఇంకో లైట్స్. అదిగో లైట్స్, సూపర్. ఎవతురా అదే యాడ దొరికింది సంతరా ఇదే? జింకలు జింకలు స్నోమ్యాన్, డోరేమాన్ లాగా ఉన్నాడు. స్నోమ్యాన్ ఏంది? ఊరుకునే ఓవర్ యాక్షన్ మీరు చూడలేక వస్తున్నాం. చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారే. ఏంటిది గట్లా అనకండి, గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఎక్కడ కార్ పార్క్ చేయడానికి చూడు బ్రో, ఇక్కడంతా వెనమాల అదంతా పార్క్ ఉంది. ముందు కూడా ఉంది పదా, ఏదో అద్భుతమైన. లేదు యాక్చువల్లీ ఇంకా ముందే చూపిస్తుంది చూడు. ఇంకో ఏమన్నా అయితే ఆడేం లేకపోతే ఇంకా కదా. ఫ్లైట్ వెళ్తుంది. ఎందుకురా చచ్చిపోతున్నారు ఇంద్రా బాబు? ఏమైందిరా? తిప్పని కన్నా ఆగచ్చు. సరే మీరు కార్ లో కూర్చోండి, నేను తిరిగి వస్తాను. మరి ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా, డెఫినెట్ గా నేను భయ్యా. ఏంది భయ్యా ఇదంతా? భయ్యా ఇదంతా చూడండి భయ్యా, పైన ఫ్లైట్ కనిపించట్లేదు. ఇదంతా లైట్స్, మామూలుగా వ్యవహారం కాదు. ఇదంతా చెట్టు నిండా పెట్టిండ్రు. ఎవరితో పెద్దోళ్ళు ఇల్లే భయ్యా, ఇల్లుంటి చుట్టూ పెట్టిండు చూడగానే. పైన 2 కోతి బొమ్మలు పెట్టిండు. చీకటి పడినట్టు అనిపించలేదు భయ్య, కానీ చీకటి పడింది మీకు తెలియదు. కానీ అంత లైటింగ్ ఉంది మరి చుట్టుపక్కల అంతా. అందుకే మనం ఏదో ఈవినింగ్ లోనే ఉన్నట్టుంది. ఇంకా షెడ్ నిండా పెట్టిండు లైటింగ్. ఎట్ట పెట్టిండో, ఎంత కష్టపడిండో షెడ్ నిండా పెట్టడానికి. సైడ్కి వచ్చేసాం, రోడ్డుకి యువతల పైకు, యువతల వైపు వచ్చేసాం. ఇప్పుడు కూడా మంచిగా పెట్టారు డెకరేషన్ అది. బాగానే చేసిండ్రు. అంతే ఖర్చు. భయ్యా ఇది ఇంకో డెకరేషన్. పక్క లొకేషన్కి వచ్చాం. మామూలుగా ఉండదు ఇదంతా అంతని. ఏ ఫ్లైట్ అయింది కింద పడేది దాన్ని అసలు అద్దలు సిరా తిప్పేస్తుంది. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. మామూలుగా పెట్టలేదు చెట్టు నిండా ఆడ పెట్టిండ్రు వీళ్ళు. ఎన్ని రోజులు పెట్టిండ్రు ఆడ చెట్లకి పెట్టిండ్రు. ఆడ మధ్యలో పెద్ద స్నోమాన్ పెట్టిండ్రు. పర్లేదు, బాగానే చేసిండ్రు. ఉద్యోగాలు పెట్టుకోవచ్చు అంటారు వెళ్ళి. లైట్ మ్యాన్స్ గా అక్కడ కూడా చేసిండ్రు డెకరేషన్. అది మళ్ళీ కొత్త డెకరేషన్ ఉంటే మళ్ళీ మనం విల్ బి బ్యాక్. ఒక డెకరేషన్ మామూలుగా ఉన్నది. వెళ్తాం.
తింటుంది. విల్ స్టాప్ హియర్, విల్ గో అండ్ విల్ బ్యాష్. వావ్, లైవ్ నీరా. తలకాయలు కదులుతున్నాయి ఫ్రెండ్స్, చూసారో లేదో మీరు? జాగ్రత్తగా తలకాయలు కదులుతాయి. ఇది కూడా తలకాయ కదులుతుంది. నైస్ డెకరేషన్. వీడు కొంచెం క్వాలిటీ కొంచెం రిచ్ చేసింది ఫ్రెండ్స్. వీడు మామూలు రిచ్ చేయరా. ఇల్లు మొత్తం సూపర్ చేసింది. ఇట్లా తిరిగితే మొత్తం డెకరేషన్స్ మామూలుగా ఉండదు. ఒక్కొక్కరితో ఏంటి డెకరేషన్ ఏంది, హడావిడేంది. నాకు చూసింది మీ పార్కింగ్ కష్టాలు. ఇప్పుడు చూడబోతుంది ఏంటంటే ఉల్లాసం ఉత్సాహాలు. సెట్ అవ్వలేదు, బట్ వదిలేసాను. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. ఇక్కడేమో చేస్తున్నారు మన వాళ్ళు, ఇక్కడేమో చేస్తున్నారు ఇంత మనుషులు. ఏంటి గొర్రెలా? గొర్రెల మేకలు కూడా ఇంత ఇంత చూస్తున్నారు వీళ్ళందరూ. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇది ఇంతమంది చూస్తున్నారు గొర్రెల మేకలు కూడా. వేరే నాయన మా ఊర్లోకి రాండ్రా బాబు, కుప్పలు కుప్పలు ఉంటాయి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. క్రిస్మస్ ట్రీ. తాత ఇక్కడున్నావా తాత? ఇవే తగ్గించుకుంటే మంచిది. క్రిస్మస్ తాత. 4 గొర్రెలు, జింకలు, గొర్రెలు కాదు జింకలు, జింకలు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అక్కడ గొర్రెలను చూసి ఆట చూస్తున్నారు వాళ్ళందరూ వింతగా. గొర్రెలు కూడా వింతగా ఉన్నాయి వాళ్ళకి. అంటే మనకి వీళ్ళు వింతగా ఉన్నట్టు, మనకేం వీళ్ళు వింత, ఇక గొర్రెలేమో వీళ్ళకి వింత. వా, అక్కడైతే గంట పెట్టిండ్రు ఇల్లుకి పడదాం రండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏంటి భయ్యా గంట కట్టారు అలా? ఇప్పుడు ఎన్నో గంటలు కొట్టాం, ఈ గంట లెక్క అంటే ఎస్, కొట్టు మరి. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. అట్లా కాదమ్మా, గంట కదలట్లేదంట భయ్యా. వద్దు మనకి కదలని గంటలు వద్దు భయ్య మనకి. అయ్యో ఇది చూస్తుంటే వెరైటీగా ఉంది భయ్య. అదేదో ఎక్కడ చూసినట్లేదు భయ్య మీకు. అది ఏదో తేడాగా ఉందేంటి? రోజ్మౌంట్ స్టేషన్, రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? ఇందు లోపల ఇవి ఉన్నాయి భయ్య, చూద్దా. వావ్, చిన్న మినియేచర్ ట్రైన్ స్టేషన్ మొత్తం తిరుగుతున్నాయి. మామూలు లేదు. అవతల సైడ్ ఇంకా గట్టి ఉన్నాయి భయ్య డెకరేషన్. ఇల్లు చూడాలి. లైట్ సిగ్నల్ కోసం వెయిటింగ్. పడగానే విల్ గో అదర్ సైడ్. ఈ అమ్మాయి ఫ్లైట్ లేదురా సావే. సిగ్నల్ పడింగ్ హే. కరెక్ట్గా వెళ్ళాలి భయ్య. ఇల్లు ఎట్ట వెళ్తున్నారు అర్థం పడుతుంది వాళ్ళకి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇది కాదు అసలు డెకరేషన్ అంటే. ఇందాక చిన్న చిత్తక డెకరేషన్. ఇది చూడు, నార్త్ పోల్ అంటే ఇలా ఉంటది అనమాట. ఏయో ఐసు కింద నుంచి బయదాకా దింపిండు, అన్ని దిక్కలా దింపిండు. కాకపోతే ఇది పోలార్ బేర్ అంటారు దీన్ని. తెలియని వాళ్ళు తెలుసుకోండి. పోలార్ బేర్ ఓన్లీ నాన్ వెజ్ తిని అని అనుకుంటున్నా. తెలియని వాళ్ళు కరెక్ట్ చేయండి. తర్వాత ఇదేదో పెట్టారు, ఏదో ట్రై చేశారు కానీ ఏం సెట్ అవ్వనట్లేదు, వదిలేశారు ఇక. స్నో ఎన్నిసార్లు క్యామెల్లా కాదు, రెయిండీరే. పోయి మా పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేస్తారు చూడు, అట్టున్నాయి లైట్లు చూడు, అట్టాగా ఉన్నాయి కదా సేమ్. పెద్ద
చాటకి చెత్త తడికి లైట్లు పెడతారు అట్లున్నాయి. ఇగో రథం అంటారు కదా, గుంటూరు సైడ్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. రథాలు పెడతారు వాళ్ళు. ఎక్కడంటే కోటప్పకొండ తిరణాలకి పెడతారు. ప్రభబళ్ళు అది కరెక్ట్ వర్డ్. ప్రభబళ్ళు పెడతారు, వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. ఇట్లా చాలా చూసాం మనం. వావ్, రెయిన్ డీర్స్ మధ్యలో వింత వింత దింపిన చెరుకు గడలు అట్లా ఉంటది నెలతోని. ఇది అన్నమాట అస్సలు సీనరీ. వ్లాగర్ కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. చెయ్యి నేను వ్లాగ్ కోసం ఇంత కష్టపడుతుంటే మా వాళ్ళు చక్కగా కార్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పాటలు వినుకుంటా. ఇదేం తెలుసా భయ్యా? కర్పూరం కాదు బ్రో, దాన్ని పచ్చ కర్పూరం. ఇది ఇల్లు, లోపల మనుషులు ఉంటారు. లోపల మనుషులు ఉంటారా? దెయ్యాలు ఉంటాయి, ఎవరికే తెలుసా? వచ్చేసాం. ఓకే గాయస్, సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.